విషయం ప్రధానంగా చెప్పండి. కవితపై సస్పెన్షన్ వేటు పడే వరకు కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరూ కూడా బయటికి వచ్చి మాట్లాడలేదు, కనీసం స్పందించలేదు గతంలో ఆవిడ మాట్లాడిన వ్యాఖ్యలకి. కానీ ఎప్పుడైతే సస్పెన్షన్ వేటు పడిందో ఒక్కసారిగా అందరూ వచ్చి క్లియర్ కట్ గా మాట్లాడారు. అంటే ఏదో కక్ష ఉన్నట్టుగానే అందరూ విమర్శనాస్త్రాలు చేశారు. దీన్ని ఎట్లా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే కవిత మొదటి నుంచి పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలను మాత్రమే తెలిపే ప్రయత్నం చేస్తున్నాను, చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంటూ ఆమె చెప్పుకొస్తున్నారు. పార్టీలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, పార్టీకి జరగబోయే నష్టాలు, గతంలో తాను లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేసే అంశానికి సంబంధించి విషయాన్ని కూడా ఆమె మీడియా ముఖంగా బాహాటంగానే చెప్పే ప్రయత్నం చేశారు. దీనిపైన అప్పట్లో బీఆర్ఎస్ పార్టీలో విస్తృతంగా చర్చ జరిగింది. ఇది కేసీఆర్ ప్రతిష్టకు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర స్థాయిలో ఇబ్బందికరంగా మారే అంశంగా పరిగణించారు. దీనిపైన జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో ప్రత్యేకంగా కవిత పైన కౌంటర్ అటాక్ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. కొద్ది రోజులుగా కవిత వర్సెస్ జగదీష్ రెడ్డి మధ్య వార్ నడిచింది. అది బాహాటంగా నడిచింది, అంతర్గతంగా కూడా నడిచింది. అయితే సొంత పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కనీసం ఆడకూతురని చూడకుండా తనపైన విమర్శనాస్త్రాలు సంధిస్తూ పబ్లిక్లో తన ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రవర్తిస్తున్న తీరును కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎందుకు వారించడం లేదు, ఎందుకు నిలువరించడం లేదు? తనేదన్నా తప్పు చేస్తే ఆ తప్పును పిలిపించుకుని మాట్లాడాల్సినటువంటి బాధ్యత పార్టీ అధినేతగా కేసీఆర్కి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కి లేదా అంటూ కూడా ఆమె గతంలో చాలాసార్లు ఆరోపణలు చేస్తారు. అయితే ఈ అంశాన్ని ఇక్కడ కూడా వాళ్ళు ప్రస్తావించేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు సుముఖంగా లేరు. కేవలం జగదీష్ రెడ్డి లాంటి నేతలతో కవిత మీద కౌంటర్ అటాక్ ఇప్పించే ప్రయత్నం చేశారు తప్పితే భవిష్యత్తులో తలెత్తేటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీకి జరగబోయే నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఎందుకు చర్యలు తీసుకోలేదో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలే సమాధానం చెప్పాలంటూ కూడా గతంలో కవిత సవాల్ విసిరారు. దీనిపై ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్ అటాక్ రాలేదు. కానీ కవిత చేసిన కామెంట్స్ ఏవైతే ఉంటాయి కేవలం కవితపై మహిళా నేతలతో వరుసగా ప్రెస్ మీట్లు గానీ లేకపోతే కామెంట్స్ కానీ చేయిస్తున్నారు. తను చేస్తున్న ఆరోపణలను ఒక రకంగా కౌంటర్ చేస్తోంది బీఆర్ఎస్ ట్వీట్ల రూపంలో కానీ లేదా మాజీ ఎంపీలతో కానీ నాయకులతో కానీ. అంటే కవిత చేస్తున్న ఆరోపణలని లేకపోతే ఆ ఉత్సాహాన్ని నీరుగార్చే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ చేస్తోంది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే కవిత పార్టీలో తన సొంత పార్టీ తల్లి లాంటి పార్టీలో జరిగినటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మాత్రమే వాస్తవాలను బయటకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తప్పితే ఇందులో కాంగ్రెస్ పార్టీ హస్తం కానీ భారతీయ జనతా పార్టీ హస్తం కానీ ఎవరి హస్తం కానీ లేదన్నటువంటిది కవిత చెబుతున్నటువంటి వాదన. అయితే దీనిపైన కవితను సస్పెండ్ చేసే వరకు కూడా ఎవరు కవిత పైన కౌంటర్ అటాక్ దిగలేదు. కొద్ది రోజులు సమయం పాటించాలని పార్టీ నుంచి క్లియర్ కట్గా వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసినట్లు నిర్ణయం వెలువడిందో అప్పటి నుంచి కవితను టార్గెట్ చేస్తూ పార్టీ నేతలు, మహిళా నేతలు ఆమె పైన కౌంటర్ అటాక్ దిగారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జాగృతి నేతలు మనతో పడినారు. ఇవాళ కవిత కార్యాచరణ ఏ విధంగా అమలవుతుంది, కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతుంది, అదేవిధంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. కవిత భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ఒకటి మాత్రం చెప్పగలను, భవిష్యత్ ప్రణాళికలు, భవిష్యత్ కార్యాచరణ బ్రహ్మాండంగా ఉండబోతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండబోతుంది, అంతవరకు నిజం. కానీ రాజీనామాలకు సంబంధించి కానీ లేదంటే పార్టీ పెడతారనేటటువంటి ఊహాజనిత వార్తలకు ఇప్పుడే మాట్లాడలేము. అటువంటి ఆలోచన కానీ చర్చ కానీ ఇంతవరకు జరగలేదు. అసలు సస్పెండ్ చేస్తారనే ఊహించలేదు కదా, ఊహించినప్పుడు ఇటువంటి ఎందుకు ఉంటాయి? కానీ ఒకటి నిజం, ప్రజల్లో ఉన్న వాళ్ళం, ప్రజల కోసం పనిచేసిన వాళ్ళం, తెలంగాణ సాధనలో ఉన్న వాళ్ళం, తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా నడిచిన వాళ్ళం, తెలంగాణ శ్వాసించి తెలంగాణలో జీవించి తెలంగాణ ఆత్మగౌరవ పతాకను ఎత్తిపట్టినటువంటి కవితక్క గారి నేతృత్వంలో ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి బలమైన నిర్మాణం ఉంది. కవితక్క గారికి తెలంగాణ సమాజం నుంచి ఆదరణ ఉన్నది. అంటే మీరు అంటున్నారు భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడే చెప్పలేమని చెప్పేసి మీరు చెప్తుంటే, గతంలో కవిత కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. పార్టీ పెట్టకూడదంటూ ఎక్కడ లేదు, భవిష్యత్తుని మేము ఎలా ఊహించగలమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు. అయితే చాలామంది ఆమె బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారని భావించినప్పటికీ అనివార్యంగా ఆమెను సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవానికి పార్టీ నుంచి శాశ్వతంగా ఆమెను బహిష్కరించే అవకాశం ఉన్నట్లు తెర మీదకి వార్తలు వచ్చినా కేవలం పార్టీ నుండి మాత్రమే సస్పెండ్ చేసిన అవకాశం కనిపిస్తుంది. సో సస్పెండ్ చేసిన తర్వాత కొనసాగుతారా, వాళ్ళు పిలిచి మాట్లాడితే ఏమన్నా వారితో సంప్రదింపు జరిపే అవకాశం ఏమైనా ఉందా? కవిత ఏమన్నా కేసీఆర్ గారిని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? నాకు తెలిసి, నాకు అవగాహన ఉన్నంత మేరకు ఇప్పుడు జాగృతికి సంబంధించినటువంటి కొన్ని ఏళ్లుగా కలిసి పనిచేసినటువంటి ఏదైతే జాగృతి కార్యకర్తలు ఉన్నారో, నాయకులు ఉన్నారో, వాళ్ళందరితో కవిత గారు మాట్లాడతారు. తర్వాత ఈ తెలంగాణ ప్రాంతంలో ఉద్యమంలో ఉన్నటువంటి దగాపడ్డ ఉద్యమకారులు, ఎక్కడైతే వాళ్ళు వివక్షకు గురైనటువంటి ఉద్యమకారులు, నిరాదరణకు గురైనటువంటి తెలంగాణ సమాజం నుంచి ఉన్నటువంటి నాయకులతో తప్పకుండా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజం కూడా వాళ్ళ అభిప్రాయాలను, తర్వాత వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగానే కవితకు అడుగులు ఉంటాయనేది మాత్రం నిజం.
ఈ కవితక్కనే గతంలో భౌతిక తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామంటూ కామెంట్ చేశారు. సో ఈ భౌతిక తెలంగాణకు భిన్నంగా మీరు ఏ సామాజిక పరమైన తెలంగాణ నిర్మించబోతున్నారు అనుకోవచ్చు కవిత? ఖచ్చితంగా మొదటి నుంచి కవితక్క గారు చెప్తా వస్తున్నారు. కవితక్క గారు నిజంగా వాళ్ళకి మింగుడు పడడానికి ఇది కూడా ఒక బలమైన కారణం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కానీ తెలంగాణ రాష్ట్రంలో అమరుల త్యాగాల పునాదుల మీద నిర్మితమైన ఈ తెలంగాణ అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా పూర్తిగా సాకారం చేయలేకపోయింది. వాళ్ళ కళ అనేది అసంతృప్తి ఈ ప్రజల్లో ఉన్నదనే విషయాన్ని పదే పదే చెప్తూ వచ్చింది. ఇప్పుడు దాన్ని సాకారం చేయడం కోసం కొన్ని అభిప్రాయాలు వస్తున్నప్పుడు అభిప్రాయాలు పార్టీ అధిష్టానం చెప్పే ప్రయత్నం చేసిన ఆమె వ్యక్తిగతమైనటువంటి ప్రాపకాన్ని కోరుకోలేదు, వ్యక్తిగతమైన ఆస్తి పంపకాలకు పోలేదు. చాలామంది మొదటి నుంచి కుట్రలు చేయడం బాగా అలవాటు పడ్డటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలు అక్కడ ఉన్న వాళ్ళు అదే పనిగా పెట్టి ఆమెను కార్నర్ చేయడం కోసం ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేయడం, వ్యక్తిగతమైన ఆరోపణలు చేయడం, కొంతమందికి డబ్బులు ఇచ్చి పని కట్టుకొని ఆరోపణలు చేయించడం, ఇట్లాంటి దుష్టపన్నాగాలన్నీ పన్నారు. వాళ్ళ తాత్కాలిక ఆనందం మాత్రమే పొందుతున్నారు తప్ప శాశ్వతంగా వాళ్లకు తగిన గుణపాఠం ప్రజల క్షేత్రంలో ఉంటుంది. అయితే ఒక మాట మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ సమాజం చాలా గొప్పది. ఈ తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం నిలబడేటటువంటి నాయకత్వాన్ని తప్పకుండా కాపాడుకుంటుంది, గుండెలో పెట్టుకుంటుంది. ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీతో కవితకు ఏ విధమైన సంబంధం ఉండదు కాబట్టి ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? నేను మళ్ళీ చెప్తున్నా, అవి ఇంకా కవితక్క గారు ఎటువంటి ప్రకటన చేయలేదు, ఎటువంటి అభిప్రాయాలు ఇంకా తెలియజేయలేదు, ఏ చర్చ జరగలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మాత్రం భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటాం. మెజారిటీ ప్రజలు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధపడతాం. ఇది పరిస్థితి. విజయచంద్రిక కాసేపట్లో కవిత కూడా కిందికి రాబోతున్నారు. పార్టీ నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలతో అదేవిధంగా జాగృతికి సంబంధించినటువంటి నేతలందరితో కవిత ఇల్లంతా కూడా కోలాహలంగా మారిపోయింది. ఒకసారి మనం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన కూడా చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఉదయం 8 గంటలకు కూడా పెద్దగా ఇక్కడ ఎలాంటి కోలాహలం లేదు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా జాగృతి కార్యకర్తలు కవితను అభిమానించినటువంటి చాలామంది క్రియాశీలక నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా జాగృతి కార్యాలయానికి చేరుకుంటున్నారు. కవిత ఇవాళ ఇచ్చేటువంటి నిర్ణయం ఏదైనా తాము శిరసావహిస్తాము. ఒకవేళ పార్టీలో కొనసాగుతున్నట్టు ప్రకటించిన శిరసావహిస్తాము, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు అనౌన్స్ చేసిన శిరసావహిస్తాము, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఆమె కొత్తగా ఇటువైపు ప్రధానంగా హరీష్ రావు పై తీవ్ర ఆరోపణలు చేశారు. అంటే ఆరోపణలు ఎదుర్కొన్న హరీష్ రావు ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నారు. ఈ రోజు కూడా చేసే అనౌన్స్మెంట్ ప్రకటనల ఆధారంగా ఆయన రియాక్ట్ అవ్వచ్చా? అలాంటి చర్చ ఏమైనా ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే హరీష్ రావు కవిత ఆరోపణలపైన స్పందించకపోవడం అనేటువంటిది పార్టీ నుంచి హరీష్ రావుకు స్పష్టమైనటువంటి సంకేతాలు ఉండుండవచ్చు. ఎందుకంటే కవిత అంశంలో మొదటి నుంచి ఎవరు కూడా స్పందించలేదు. కేవలము పార్టీ పెద్దలు ఇచ్చిన డైరెక్షన్లో భాగంగా కొంతమంది మాత్రమే మొదటి నుంచి కవితకు కౌంటర్ అటాక్ చేస్తూ వస్తున్నారు. అందులో జగదీష్ రెడ్డి, పల్లారాజేశ్వర రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లాంటి కొంతమంది నేతలు. వారే 2 రోజుల కిందట నిన్న కూడా ఫామ్ హౌస్లో కేసీఆర్తో ప్రత్యేకమైనటువంటి సమావేశమైనటువంటి నేతల్లో వారు కూడా ఉన్నారు. సో నిన్న కూడా కవిత హరీష్ రావుని, సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ పైన ఇప్పటివరకు ఆయన స్పందించకపోవడం అనేటువంటిది పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మాత్రమే అయ్యవచ్చు. అయితే ఇవాళ కవిత తన నిర్ణయం వెలువరించిన తర్వాత దానిపైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ స్పందించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనిపై తెలంగాణ భవన్లో ఆయన సింగరేణి కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఆ సమావేశం అనంతరం మరి కవిత ఎపిసోడ్పై స్పందిస్తారా? కవితను ఆల్రెడీ పార్టీ నుంచి స్పష్టం చేసినాం కాబట్టి మాట్లాడేందుకు ఏముండదంటూ వాళ్ళు దాడి వేసే ప్రయత్నం చేస్తారనేది చూడాలి. అయితే తనను సస్పెండ్ చేసినటువంటి పార్టీ పైన, ఆ పార్టీ నేతలపైన మరోసారి కవిత ఇవాళ కొన్ని మన సంచలనమైన కామెంట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే తనను టార్గెట్ చేయడం కాదు, ముందు ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ సర్వనాశనం అవ్వడానికి కారణమైన వ్యక్తులను గుర్తించి వారిని బయటకు పంపిస్తే పార్టీ బాగుపడుతుందనే అంశాన్ని మరోసారి ఆమె తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. విసి రైట్ రాజేష్, థ్యాంక్ యూ. అప్డేట్స్